Congratulations, bye-bye. 10,000. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు బ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే మాకు 10K సబ్స్క్రైబర్స్ అయింది. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో. కరెక్ట్ గా మేము ఈ రోజుకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఈ 1 year లో మాకు 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మేము కోరుకుంటున్నాం. అసలు మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది? యూట్యూబ్ పెట్టడానికి కారణం ఏంటంటే నార్మల్ గా యూట్యూబ్ ఛానల్ పెడదామని స్టార్ట్ చేసిన తర్వాత సడన్ గా మెల్లమెల్ల రీల్స్ స్టార్ట్ చేసిన తర్వాత తీస్తూ ఉంటే యూస్ ఎక్కువ వస్తుంటే ఇంట్రెస్ట్ పెరిగింది. కాకపోతే డైరెక్ట్ ఫేస్ తో తీయాలంటే చాలా ఇంట్రోవర్ట్స్ మేము. ఫేస్ తో తీయాలని చాలా సింగ్ అనిపించేసి ఓన్లీ వంట సంబంధించిన షార్ట్స్, అది ఇంట్లో వ్లాగ్స్, ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నా ఏమైనా ఇంట్లో పండుగలైనా దాని గురించి మాత్రమే వ్లాగ్ తీస్తాను. మా ఫేస్ తోనైతే ఎక్కువ వీడియోస్ అయితే ఇప్పటికి చాలా తక్కువ తీస్తున్నాము. 10K సబ్స్క్రైబర్స్ అవ్వడం అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా ఈ రోజుకి మాకు 1 year అవుతుంది. ఈ 10K సబ్స్క్రైబర్స్ 1 lakh వరకు పెరగాలని కోరుకుంటున్నాం. మీ సపోర్ట్ ఉంటే 1 lakh కూడా అవుతుంది. సో ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. రీసెంట్ గా అయితే మాది మానిటైజేషన్ కూడా అయిపోయింది. 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు, మానిటైజేషన్ కూడా అయిపోయింది. సో మీలా సపోర్ట్ చేస్తే మేము ఫుల్ బ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాం. ఇప్పటి వరకు అయితే మా ఛానల్లో కేవలం వంట వీడియోస్ మాత్రమే వచ్చినాయి. ఈ రోజు నుండి ఫుల్ బ్లాగ్స్ కూడా వస్తాయి. మీరు ఇలాగనే సపోర్ట్ చేయండి. మాకు కూడా ఇప్పుడు 10K సబ్స్క్రైబర్స్ అయినరు. మళ్ళీ 1 year వరకు ఒక 1 lakh కావాలని కోరుకుంటున్నాం. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే రీల్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాం. మేము యూట్యూబ్ ఛానల్ అనేది లాస్ట్ టైం వినాయక చవితి అప్పుడే స్టార్ట్ చేసినాం. మళ్ళీ వినాయక చవితి వచ్చేసరికి 1 year లో 10K సబ్స్క్రైబర్స్ అయ్యిండ్రు. అసలు మాకు ఎడిటింగ్ గానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం గానీ అసలు ఏం తెలియదు యూట్యూబ్ గురించి. యూట్యూబ్ దాంట్లోనే సెర్చ్ చేసి ఎలా చేయాలి అని వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. మా హస్బెండ్ అయితే ఎడిటింగ్ అవన్నీ తనే చూసుకునేటోడు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నార్మల్ ఫోనే ఉండే మా దగ్గర. అంటే పెడదాం అన్నట్టు ఒక వీడియో తీసి పెట్టినాం. వ్యూస్ పెరిగిన కొద్దీ మాకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ అనిపించింది. తర్వాత కొన్ని డేస్ తర్వాత మా హస్బెండ్ దసరా అప్పుడు కొత్త ఫోన్ తీసుకున్నాడు కెమెరా క్లారిటీ కోసం. ఇప్పుడు ప్రస్తుతానికైతే దాంతోనే వేస్తున్నాం. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే తర్వాత ఇంకా ముందు మా అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ మాకు. మా అత్తమ్మ ఏదైనా వంట చేసేటప్పుడు కూడా వీడియో తీసుకుంటుందా రా అని చెప్పి మరి వంట వీడియో తీపిస్తుంది. మా మామయ్య చేసిన మటన్ కర్రీకి 2.5 million యూసర్స్ హైయెస్ట్ వ్యూస్ మాకు అదే. మా మామయ్య చేసిన వంటకే వచ్చినాయి. సో మేమైతే చాలా హ్యాపీ అయినాం ఆ వ్యూస్ అన్ని వచ్చిన తర్వాత. ఇంకా మా చిన్నోడు కూడా ఈ ఛానల్ పెట్టినాక వాడు కూడా కొంచెం వీడియోస్ తీయడం, ఏదన్నా చెప్పురా అని అంటే వీడియోస్లలో చెప్పడం. మా వీడియోస్ లో ఉంటాయి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్తాడు వాడు కూడా. సో మా ఫ్యామిలీ మొత్తం మాకు సపోర్ట్, మా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ ఉంది మాకైతే. మా ఫ్యామిలీతో పాటు మా పక్క వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తారు. మళ్ళీ అయినంత మాకు చాలా సపోర్ట్ ఇస్తారు. ఏదైనా చేసినా గానీ ఛానల్ ఉన్నది కదా వీడియోస్ తీసుకోండి అని మాకు చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు కూడా మాకు పుష్ చేస్తారు బ్యాక్ నుండి వీడియో తీయండి. ఇప్పుడు వినాయక చవితికి సంబంధించిన ఏమన్నా స్పెషల్స్ ఉంటే వీడియో తీయని చెప్తారు. వాళ్ళే మాకు తీసి కాల్ చేసి రమ్మంటారు వాళ్ళే. సో అందరి సపోర్ట్ అయితే ఉంది. ఇలానే సపోర్ట్ ఉంటే ఫుల్ బ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తాయి. ఇలాగే సపోర్ట్ ఉండి 10K అనేది 1 lakh వరకు అయితే వెళ్ళాలని ఆ గణపతిని కోరుకుంటున్నా. ఎందుకంటే గణపతి అప్పుడు స్టార్ట్ చేసిన లాస్ట్ ఇయర్, ఈ గణపతికి అయితే 10K అయిపోయింది. నెక్స్ట్ గణపతి వరకు మాత్రం 1 lakh కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గణపతిని. అట్లాగే మా చిన్నోడు నిన్న స్కూల్ నుండి వచ్చేటప్పుడు వాళ్ళ స్కూల్లో ఒక అక్కయ్య అడిగిందంట, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా నేను చూస్తున్నా చాలా బాగున్నాయి మీ వీడియోస్ అని అన్నదట. వాడు వచ్చిన తర్వాత చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. మమ్మీ మన ఛానల్ని మా స్కూల్లో అక్కయ్య చూసిందే నాకు చెప్పింది మీకు ఛానల్ ఉంది కదరా అని అడిగింది. వాడు అట్లా అనేసరికి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేను ఫోటో దిగడానికే చాలా సిగ్గుపడ్డాను. ఇంట్రోవర్ట్ నేను.
కాకపోతే అలాంటిది యూట్యూబ్ ఛానల్ పెట్టిందంటే మా రిలేషన్ అయితే చాలా షాక్ అయినారు. మెయిన్ గా వీళ్ళ చెల్లె, నువ్వు బాగా యూట్యూబ్ ఛానల్ పెట్టిందంటే నేనే షాక్ అయినా అన్నది. నేను యూట్యూబ్ పెట్టడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా వాళ్ళే, ఎందుకంటే వాళ్ళకి కూడా ఛానల్ ఉంది. వాళ్ళని కూడా మను నిక్కి వ్లాగ్స్ అని ఉంటుంది, వాళ్ళ ద్వారానే నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టిన. సో అట్లా పెడతా ఉంటే మెల్లమెల్లగా ఇప్పుడే కొంచెం బయటకు వస్తున్నా, ఇంట్రావర్ట్ నుండి ఎక్స్ట్రావర్ట్కి రావడానికి ట్రై చేస్తున్నా. సో మా ఛానల్ని అయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అసలు ఫొటోసే దిగకపోతుండే, ఫొటోస్ దిగినా కానీ మాకు పంపడానికి కూడా అవసరమా అని అట్లుండే. కానీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. వీడియోస్ తీయడం, వీడియోలు అలా కనిపించడం, మమ్మల్ని తీయడం. ఫొటోస్ అంటే నచ్చకపోతుండే అసలు, ఫస్ట్ ఏం దిగుతారు వాట్సాప్ స్టేటస్ కూడా నా ఫోటో పెట్టుకోబోతుంది. అట్లా ఉండే మనిషి ఇట్లా యూట్యూబ్ పెట్టిన తర్వాత చాలా చేంజ్ అయ్యిండు. ఇంట్రెస్ట్ పెరిగింది యూట్యూబ్ కోసం ఇంట్రెస్ట్ పెరిగి మీ యూస్ వస్తా ఉంటే ఇంట్రెస్ట్ పెరిగి దాని మీద డైలీ వీడియోస్ తీస్తూ షార్ట్స్, మెయిన్గా షార్ట్స్ ద్వారానే మాకైతే మానిటైజేషన్ అయిపోయింది. ఈ ఫుల్ వీడియోస్ ఇప్పుడు రెగ్యులర్ గా పెట్టడానికి చూస్తాం. మీరు కూడా కామెంట్ చేయండి, మా ద్వారా మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు కామెంట్ చేస్తే, మీరు చెప్పిన కూడా మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా, అరే వీళ్ళు ఇట్లా కోరుకుంటున్నారు మా ద్వారా వీడియోస్ అని. అట్లా కూడా మేము చేయడానికి ట్రై చేస్తాం. మా ఫ్రెండ్స్ అయితే కాల్ చేసి మరీ అడుగుతారు, అరే పన్నీర్ కర్రీ ఒకసారి వీడియో పంపు నేను చేసుకుంటాను. రీసెంట్ గా మా ఫ్రెండ్ కూడా కాల్ చేసి పన్నీర్ కర్రీ పంపమన్నాడు. సో ఇలాగే మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని ఆరాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ గణపతి ద్వారా మాకైతే 1 లైక్ రావాలి నెక్స్ట్ గణపతి వరకు అని దేవుణ్ణి అయితే నమ్ముకుంటున్నా గట్టిగా. ఈ యూట్యూబ్ ద్వారా చాలా వంటలు అయితే నేర్చుకున్నా. నార్మల్గా నాకు మామూలుగానే వచ్చి, కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఏమైనా స్పెషల్గా చేయడానికి అట్లా యూట్యూబ్లో చూసి మరి చేసి మా ఛానల్లో పెట్టుకునే వాళ్ళం. అట్లా కూడా మీరు చాలా సపోర్ట్ చేసిండ్రు మాకు. మెయిన్గా అయితే మా అక్క కరీంనగర్లో ఉంటుంది. మా అక్క కాల్ చేసి అరే ఇలా వీడియో రాలేదని మరీ ఫోన్ చేస్తుంది. ఇవాళ వీడియో పెడతలే కదా, ఇంకా అవి అక్కడ ఇక్కడ వీడియో తీసినాం కదా, అవి పెట్టడానికి ఏం పెడతాను తొందర రెడీ చేసి పెట్టు అని మెయిన్గా మా అక్క అయితే పుష్ చేస్తూనే ఉంటుంది. కాల్ చేసి వీడియో ఎప్పుడు పెడతావు అని 2 డేస్కి ఒకసారి అడుగుతూనే ఉంటుంది. సో ఇలా మా ఫ్యామిలీ అయితే అందరు సపోర్ట్తో, మా ఏరియాలో మా లైన్ సపోర్ట్తో, మా ఫ్రెండ్స్ సపోర్ట్తో అయితే 10K వరకు వచ్చినాము. ఈ 10K అనేది 1 మిలియన్ 1 మిలియన్ అట్లా వెళ్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ గణపతిని అయితే కోరుకుంటున్నాం. అట్లాగే బెంగళూరు వ్లాగ్స్ కూడా కొన్ని డిలే అయినాయి. వాటి కూడా ఆ వ్లాగ్స్ కూడా కంటిన్యూ చేస్తాం మేము. ఇంకా ఉన్నాయి 3-4 వ్లాగ్స్ పెట్టేటివి. కొంచెం టైం సెట్ కాక ఆ వ్లాగ్స్ కూడా కొంచెం లేట్ అయ్యాయి. ఇవన్నీ వాయిస్ ఓవర్ చేయాలంటే, వీడియో ముందుకు రావాలంటే ఇబ్బంది పడి నేను రోజు డిలే చేస్తూ వచ్చినాము. ఇప్పుడైతే రెగ్యులర్ గా 10K అయింది కాబట్టి అదొక ఆనందంతో ఖచ్చితంగా రెగ్యులర్ గా వీడియో అయితే తీస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Congratulations. Clap.